మాధవుడు అని ఒక పరమ పాపాత్ముడు ఉన్నాడు. ఇతడు చేయని పాపం అంటూ లేదు. ఆయనకు ఒకటి కుష్ఠవ్యాధి కూడా సంక్రమించింది. ఎవరో చెప్పారు, వెంకటాచలానికి వెళ్తే నీ పాప పరిహారం అవుతుందంటే సరే ప్రయత్నిద్దామని బయలుదేరాడు. వెంకటాచలం సానువుల మీద ఒక అడుగు పెట్టే వరకు ఆ పర్వతము కంపించిందట వీడి యొక్క పాప భారానికి. అటువంటి వాడిని కూడా వెంకటేశ్వరుడు క్షమించి ఆయన యొక్క పాప ప్రక్షాళనాలు చేసి ఆయనకు శుభాలను ఇచ్చాడని చెప్తుంది వెంకటాచల మహాత్మ్యం. వెంకటాచలానికి వెళ్ళినందువలన ఇటువంటి దయాసముద్రుడైన పరమాత్మ శ్రీనివాసుడు ఒక ఇద్దరిని చాలా గర్హిస్తాడు, దూరంగా పెడతాడు. వాళ్ళకు శత్రువు అని మనకు 3వ శ్లోకం చెప్తుంది. ఎవరు వాళ్ళిద్దరు అంటే మధుకైటభులు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దైతే తవ సుప్రభాతం. మాతః సమస్త జగతాం మధుకైటభారే. సమస్త జగత్తుకు నీవు తల్లివి. మాతః సమస్త జగతాం మధుకైటభారే. మధు కైటభ అరి. మధు కైటభులనే రాక్షసులకు శత్రువు. అరి అంటే శత్రువు అని అర్థం. శ్రీనివాసుడు మధు కైటభులను ఏమాత్రం సహించాడు. ఎవరండి ఈ మధు కైటభులు? చూద్దాం. మధు కైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తి. అటువంటి స్వామి యొక్క వక్షంలో విహరించేదన శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే. శ్రీస్వామి ఆయన స్వామిని నీవు యజమానురాలు. శ్రితజన ప్రియదానశీలే. ఆశ్రితులకు ప్రియమైన దాన్ని ఇచ్చేదానివి, వరములు ఇచ్చేదానివి. ప్రియదానశీలే. శ్రీ వెంకటేశ దైతే. వెంకటేశ్వరుని యొక్క ఇష్ట సఖివి నువ్వు, ప్రియురాలవు. తవ సుప్రభాతం. నీకు సుప్రభాతం. సుప్రభాతం అనే పదం ఇప్పుడు 3వ శ్లోకంలో ఉపయోగించబడుతుంది మొట్టమొదటిసారిగా ఈ స్తోత్రంలో. ఇప్పుడు ఈ మధుకైటభులు ఎవరు? వాళ్ళు చేసిన ఘోరమైన పని ఏంటి? వీళ్ళు సృష్టి ఆదిలోనే మనకు కనబడతారు. శ్రీ మహావిష్ణువు వాళ్ళను వధించాడు. కానీ వీళ్ళు చావరండి. మధుకైటభుడు ఈ ఇద్దరు కూడా ఏంటంటే నేను, నాది, అహంకార మమకారములు. మధు చాలా తీయగా ఉంటుంది కదా. నా ఇల్లు, నా కారు, నా బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ నాది నాది నాది. ఇదే మధువు లేదా మధు అనే రాక్షసుడు. కైటభుడు. ఈ కైటభుడు ఎవరు అంటే ఈ కైటభుడు ఇంకొక రాక్షసుడు. అహంకారం, నేను నేను నేను. ఇంకొక మాటలో చెప్పాలంటే తమో గుణము, రజోగుణము. మధువు తమో గుణానికి ప్రతీక, రజోగుణానికి కైటభుడు ప్రతీక. ఈ నేను నాది ఉండేంతవరకు మనకు స్వామి దగ్గర ప్రవేశము లేదు. స్వామి దగ్గరికి వెళ్ళకపోతే అమ్మ అనుగ్రహం కూడా లభించదు. దీన్నే అండాళమ్మవారు చక్కగా చెప్తుందండి. మణిక్కదవం తాళ్ తిరవాయి. పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి. వాటికి మధ్యలో ఒక పెద్ద కవాటం ఉంది, మణి కవాటము. ఇదేంటి? నేను నాది అనే తలుపులు 2 ఉన్నాయి, మధ్యలో అజ్ఞానం అనేటువంటి కవాటం ఉంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఆచార్యులను ప్రార్థిస్తుంది, స్వామి మీరు దయచేసి ఆ కవాటాన్ని తొలగించి మాకు భగవంతుడి దగ్గర ప్రవేశాన్ని కల్పించండి. వీటిని మనము క్రమంగా మధుకైటభులను అణిచే ప్రయత్నం చేయాలి. శ్రీస్వామిని మనకు విష్ణు సహస్రనామంలో 3వ శ్లోకంలో వస్తుందండి. నారసింహవపు శ్రీమాన్. నరసింహుడు అనేటువంటి వపు అంటే అనబడేటువంటి, శ్రీమాన్ అంటే శ్రీయుతుడు అంటే ముక్తిని ప్రసాదించేవాడు స్వామి అని. అటువంటి స్వామికి శ్రీ అంటే మోక్షం అని ఇంకొక అర్థం ఉంది.
శ్రీని వసగేటువంటి స్వామికి స్వామిని నీవు. శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశదైతే తవ సుప్రభాతం. అమ్మ నీకు సుప్రభాతం.